ఈ ఫ్లవర్స్ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి కదండీ! దీని పేరు కమేలియా జపానికో డెబ్యూటెంట్. ఈ ఫ్లవర్ బేబీ పింక్ కలర్‌లో బ్లూమ్ అవుతుందండి. ఈ ప్లాంట్స్‌ని చైనా అండ్ జపాన్‌లో ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫ్లవర్స్ 3-5 అంగుళాలు పెరుగుతాయండి. ప్లాంట్ కూడా 6-10 ఫీట్ వరకు పెరుగుతుందండి. కాకపోతే మనం ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉంటే గనక ఒక 5-6 ఫీట్ వరకు పెంచుకోవచ్చండి. ఈ కమేలియాస్‌లో 250-300 వరకు కలర్స్ అయితే ఉంటాయండి. కానీ మన మొక్కల ప్రేమికుల కోసం కొన్ని కలర్స్ మనకి గార్డెన్‌కి ఏవైతే అందాన్ని తీసుకొస్తాయో ఆ కలర్స్ మాత్రమే ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉంటారు. వీటికి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు బ్లూమింగ్ అయితే చాలా బావుంటుందండి. నెక్స్ట్ సమ్మర్ సీజన్‌లో మాత్రం కాస్త టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల బ్లూమింగ్ అనేది తగ్గుతుందండి. అప్పుడు పూర్తిగా షేడ్‌లోనే ఉంచాలండి మొక్కని. వీటికి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇంతకు ముందు వీడియోలో చెప్పిన విధంగా ఈ కమేలియా ప్లాంట్స్ అన్నీ ఎసిడిక్ నేచర్ ఉన్న సాయిల్‌లో హెల్తీగా పెరగడానికి ఇష్టపడతాయి. మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే సరైన మట్టి, తగినన్ని ఎరువులు మరియు సరిపోయినంత వాటరింగ్ కూడా అందించాలండి. ఈ ప్లాంట్‌ని ఎయిర్ సర్క్యులేషన్ బాగా ఉండే చోట మొక్కకి చిన్నపాటి దూరం పాటిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ నుంచి తీసిన ఆయిల్‌ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లోను కూడా యూజ్ చేస్తారండి. హెయిర్‌కి కూడా చాలా మంచిది. కమేలియా జపానికా ఫ్లవర్స్ రెడ్, వైట్, పింక్ బై కలర్స్‌లో ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ ప్లాంట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.